హలో ఎవ్రీవన్, తిరుమల వెళ్ళినప్పుడు మీలో ఎంతమంది అనంతాళ్వార్ల తోటకైతే వెళ్ళారు? నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. అందుకే ఈ వీడియో ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళ కోసం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎంట్రన్స్లో ఇలా అనంతాళ్వార్ల విగ్రహం అయితే ఉంటుంది. ఈ తోట ఎక్కడో కాదండి, స్వామివారి టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్న మాడవీధుల్లోనే ఉంటుంది. మీరు అక్కడ కనుక్కొని వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహం కూడా ఇక్కడ ఒక చెట్టుకి ఆ రోజుల్లో అనంతాళ్వార్ల తోటకి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి విహరిస్తూ ఉండగా ఆయన ఎవరో అనుకొని లక్ష్మీదేవి అమ్మవారిని పట్టుకొని ఇక్కడ చెట్టుకు కట్టేశారట. ఆ చెట్టు చనిపోవడంతో అక్కడ ఆ గుర్తుగా అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టారు. ఇంకొకటి ఇక్కడ అనంతాళ్వార్ల 26వ జనరేషన్ అయిన ఆయన వారసులు ఇక్కడ ఉన్నారు. వీలైతే ఆయన్ని కూడా కలిసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఆయన ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి గెడ్డం కింద పచ్చకర్పూరం పెట్టి వస్తూ ఉంటారట. అలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు అంత ఈజీగా దొరకవు కాబట్టి వెళ్ళినప్పుడు ఆయన అవైలబుల్గా ఉంటే తీసుకోండి. మేమైతే మా పెళ్లి రోజు వెళ్ళడం వల్ల ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం నేనైతే చాలా అదృష్టంగా భావించాను. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే అనంతాళ్వార్లు ఆయన పుట్టిన ఊరు నుంచి తిరుమల ఎలా వచ్చారు గురువు ఆజ్ఞ మీద, స్వామివారి పుష్పలంకరణకి ఆయన పెంచిన తోట, అలాగే స్వామివారు ఇలా వీళ్ళు కష్టపడి అదంతా కోనేరు అవన్నీ తవ్వుతుంటే వాళ్ళ వైఫ్ కొంచెం గర్భవతి కావడంతో ఆయనకి హెల్ప్ చేయాలనే సంకల్పంతో స్వామివారు రావడం, ఆయన ఎవరో అనుకొని కొట్టడం, ఆయనకి గడ్డానికి ఇప్పుడు వీళ్ళ వంశం వాళ్ళు పచ్చకర్పూరం పెడుతున్నారు కదా, ఆ అన్నిటికీ కారణాలు ఆ స్టోరీ అంతా కూడా ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే స్వామివారు మళ్ళీ ఈయన తోటలోకి వచ్చి విహరించడం, ఈయనేమో అమ్మవారిని కట్టేయడం, అవన్నీ కూడా ఇక్కడ మనం ఈ స్టోరీ విధంగా ఈ పిక్చర్స్లో మనం అయితే అక్కడికి వెళ్ళి ఇంకా వివరంగా చూడొచ్చు. చాలామందికి తెలిసే ఉంటుంది, అక్కడ తెలియని వాళ్ళు కూడా ఆ తోటలోకి వెళ్ళి చాలా వివరంగా ఈ స్టోరీని అయితే చదవచ్చు. వీలుంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఇప్పటికీ కూడా అనంతాళ్వార్లు అక్కడ స్వామివారికి సేవ చేసుకుంటూ పొగడ చెట్టు రూపంలో ఉన్నారట. అలాగే వెంకటేశ్వర స్వామికి పొగడ పువ్వుల మాలంటే చాలా ఇష్టం అంట. ప్రతిరోజు తోమాల సేవలో ఫస్ట్ వేసేది పొగడ చెట్టు పూలతో మాలేనంట. ఇదిగో చూడండి, ఇక్కడ పొగడ చెట్టు అనమాట, ఇక్కడ పెద్దది ఉంది. ఇక్కడే ఈ రూపంలోనే స్వామివారికి ఇప్పటికీ అనంతాళ్వార్లు సేవ చేస్తున్నారట. ఇక్కడ ఎంత మంచి సువాసన వచ్చిందంటే వెంగమాంబ గారి దగ్గర వచ్చిందన్నాను చూసారా, అంతటి మంచి స్మెల్ అయితే ఇక్కడ కూడా వచ్చింది. అసలు ఏదో సమ్ పవర్ ఇక్కడ ఉన్నారు వీళ్ళు అన్నట్టుగా తెలిసే విధంగా చాలా బాగుంది. అప్పట్లో అనంతాళ్వారికి ఈ కోనేరు తవ్వేటప్పుడే స్వామివారు అయితే హెల్ప్ చేశారట. ఇదిగో చూడండి, పొగడ చెట్టు రూపంలో ఇప్పటికే అనంతాళ్వారు స్వామివారికి సేవ చేస్తున్నారు. వరాహస్వామికి ఈయన వనం నుంచే తులసి దళాలు అయితే వెళ్తున్నాయి. లక్కీగా మేము కూడా టచ్ చేసాం. ఇక 26వ జనరేషన్ ఈయనే అనమాట, అనంతాళ్వారి వారసులు. వీడియో నచ్చితే లైక్